తిరుమల లడ్డూలో జంతువు కొవ్వు కలిసిందని కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. ఎలాంటి విచారణ జరగకుండానే స్వార్థ రాజకీయం కోసం దైవాన్ని వాడుకున్నారు. దేవదేవుణ్ణి రాజకీయంలోకి లాగి విపక్షాలపై బురద చల్లేందుకు ప్రయత్నించారు. గుడిమెట్లు కడిగి నానా యాగి చేశారు. తిరుమల లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ దర్యాప్తులో తేలిపోయింది. జంతు కొవ్వు, చేప నూనె అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మాటలు విష ప్రచారాలను తేలిపోయాయి. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీకు బదులు. ఫిష్ ఆయిల్ మీకు తెలిసిందే, చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె. బీఫ్ టాలో అంటే మనకి పశువు సంబంధించిన కొవ్వు, అలాగే లాడ్ అంటే మనకి మన పందికి సంబంధించిన కొవ్వుని ఇవి ఎక్కువ ఉన్నాయి. అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి పిగ్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు. అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు వెళ్ళి టీటీడీ లడ్లు వెళ్ళి